వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగజేసినవే. మీరు శక్తిని కలిగి ఉన్న నామాన్ని కలిగి ఉన్నారు. అందుకే వినగలిగిన చెవి, వినే చెవి అంటే గ్రహించే భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. చూసే కన్ను దేవుడు నీకు ఇచ్చాడు. మీరు ఎప్పుడు వింటూ ఉంటారు కానీ అర్థం చేసుకోరు అంటున్నాడు దేవుడు. ఎప్పుడు చూస్తూ ఉంటారు కానీ గ్రహించరు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఎప్పుడు కూడా నీవు వినేవాడిగా ఉండాలి, గ్రహించేవాడిగా ఉండాలి, చూసేవాడిగా ఉండాలి, అర్థం చేసుకునేవారిగా ఉండాలి. దేవుని ప్రజలపై ఆయన తీర్పును ప్రకటించటం, వారిని నాశనానికి పరిపక్వం చెందించే దేవుని పనిముట్టుగా ఉండడం. ఎలా అంటే దేవుడి మాటను ప్రకటించే సత్యమే అండబోరబోయేలా చేస్తూ, ఎందుకంటే హృదయంలోకి స్వీకరించటం, హృదయంలోకి తీసుకోవడం, హృదయం ద్వారా చూడడము, ఇవి దేవుడికి చాలా ఇష్టమైన పని. బండ బారబోయేలా దేవుడు ఎందుకు చేస్తాడు మనుషులంటే వారి పాపాలు, వారి తిరుగుబాటు, వారిని శిక్షించే విధానంలో తయారీకి చేస్తాడు. శిక్షించడం దేవుడికి ఇష్టమైనది కాదు, కానీ న్యాయము శిక్షను నియమించక మానదు.